ఓం మా నాన్న దీపం శివం శివం అది నాకు శాపం శివం శివం. నీ అబ్బా సార్ గుడ్ మార్నింగ్. ఎవరమ్మా? ఏం కావాలి? ఒక 2 minutes మీ టైం కావాలి సార్. అదిగో లోపల గోడ తగిలించి ఉంది, వెళ్ళి తీసుకెళ్ళు. మార్నింగే మంచి జోక్ కట్ చేశారు సార్. నేను ఇంకా లేట్గా వెళ్తే నా శాలరీ కట్ చేసేస్తారు. ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. మా కంపెనీ చీప్ ప్రొడక్ట్స్ ఇస్తారు సార్. చీప్ ప్రొడక్టా? చీప్ రేట్ లో ప్రొడక్ట్ సార్. మీ కలర్ కొంచెం నల్లగా ఉంది కదా సార్, మా కంపెనీ ప్రొడక్ట్స్ వాడితే కొంచెం తెల్లగా అవుతుంది. పొద్దునే మా ఇంటికి వచ్చి నేను నల్లగా ఉన్నానని చెప్తున్నావా? కాదు సార్, తెల్లగా ఎలాగవ్వాలో చెప్తున్నాను. ఇప్పుడు నా తోలు తెల్లగా అయిపోవాలి, నాకు ఏట్ లేదులే గానీ ఏవద్దులే, లాగిచ్చేయి. అదేంటి నాన్నగారు, మొఖానికి సబ్బు పెట్టి నొరగొచ్చేదాకా తెగరుద్దేస్తారు, తెల్లకి కనిపించాలనే కదా. మీ సబ్బుతో నురగొస్తుందా? మా టూత్ పేస్ట్ లో ఉప్పు లేదు ఇప్పుడు ఏంటి? టూత్ పేస్ట్ లో ఉప్పు లేకపోయినా పర్లేదు, సబ్బుతో నురగ మాత్రం రాకూడదు. ఏమవుద్ది? ముఖం వాడిపోద్ది తమ్ముడు. అవునా? మరి అందుకే కదా మా కంపెనీ ఒక కొత్త ఫార్ములాతో సబ్బు తయారు చేసింది. ఆ సబ్బుతో రుద్ది నా దగ్గర ఉన్న పౌడర్ రాసావనుకో, అప్పుడే పుట్టిన బేబీలా నిగనిగలాడిపోతావు. నాన్నగారు ట్రై చేద్దామా? తొడలు 2 ఫ్రై చేయలేట్రా బాబు, ఏమొద్దు, నువ్వు లాగిచ్చేయి. సార్ మార్కెట్ లో మా కంపెనీ నుంచి కొత్త బ్రష్ వచ్చింది సార్. అది గాని పెట్టి తోమితే ఏదైనా తెల్లగా వచ్చేయాల్సిందే సార్. వీటి ఎలాగో పళ్ళుదాం వాళ్ళే, నీ దగ్గరే ఉంచు. సార్ టూత్ బ్రష్ కాదు సార్, బాత్రూమ్ బ్రష్. అది కూడా వద్దమ్మా. ఏంటి సార్ మీరు వెళ్ళరా? నువ్వు ఇప్పుడు వెళ్ళకపోయావు అనుకో, నీ దగ్గర ఉన్న బ్రష్ తోనే నీతోనే నా బాత్రూమ్ కడిగేస్తాను. బాత్రూమ్ లో పీల్చడానికి బాగుంటది, నా దగ్గర పర్ఫ్యూమ్ ఉంది, ఇమ్మంటారా? ఇదిగో బాబు, ఈడు మా బాబు, ఈడెప్పుడు ఖాళీగానే ఉంటాడు, కాంటే మీ ఇద్దరు కూర్చుని సొల్లేసుకోండి. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, చేతినే తాకద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా? దాని చేతిన తర్వాత తాగుదులే గాని ముందా గుడ్డ పట్టుకున్న బండిని నీట్ గా తాకు, లేకపోతే నీ పంచదార బొమ్మ బెల్లం బొమ్మ అయిపోద్ది. చూడుతున్నాను నాన్నగారు, కంగారు పెట్టికండి. ఏట్రా కొనుక్కుంటున్నావు? ముందా కొనుక్కోవటం ఆపి ఆ సైలెన్సర్ సరిగ్గా తుడు. ఇప్పుడు అర్జెంట్ కి రాడ్డును తుడితే ఇదేమన్నా రాయల్ ఎన్ఫీల్డ్ అయిపోద్దా? ఇది పేరుకే హెవీ డ్యూటీ, కానీ దీని కింద నేను డ్యూటీ చేయాల్సి వస్తుంది. అయినా నువ్వు కూడా ఏటే మా నాన్న కింద ఆవురావరమంటూ కొన ఊపిరితో బతకడం అవసరమా? బోరుకొచ్చి మా నాన్న బాధ పెట్టచ్చు కదా, తీసుకెళ్లి స్క్రాప్ లో పడేస్తాడు, అక్కడైనా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటావు కదా. నా బాధ ఎవరికి చెప్పుకోమంటావురా? ఇప్పటికి 30 సార్లు బోర్కొచ్చాను. సెకండ్ హ్యాండ్ ఇంజిన్ ఆయిల్ వేసి మరి వాడేస్తున్నాడు నన్ను. నువ్వే పెట్రోల్ వేసి తగలెట్టిరా నన్ను, హ్యాపీగా ప్రాణాలు వదిలేస్తాను. రేయ్ ఏంట్రా తొడవకుండా ఎవరితో మాట్లాడుతున్నావు? ఈ బండి మాత్రం గ్రేట్ నాన్నగారు, ఇన్ని సంవత్సరాలు మీ బరువును మోసింది. ఇప్పుడైనా తీసుకెళ్లి ఏదో ఒక మెకానిక్ సెట్ లో అమ్మేచ్చు కదా దీన్ని. మొన్నే అమ్మేద్దాం అని కూడా అనుకున్నాను రా, కానీ నీ వాళ్ళకం చూసినాక అమ్మే బుద్ధి వేయలేదు. ఇది ఉంటే దీన్ని రిపేర్ చేయడం నేర్చుకునే ఏదో మెకానిక్ షెడ్ లో పని వస్తుంది కదా నీకు. మెకానిక్ షాప్ లో నేనెందుకు పని చేస్తానండి, మెకానికల్ ఇంజనీర్ అవుతాను నేను. ఎంపీసీలో బయాలజీ లాగా డిగ్రీ తీసుకుని మెకానికల్ ఇంజనీర్ ఎలా అవుతారో నువ్వు? ఒరే నువ్వు మెకానికల్ ఇంజనీర్ కట్టేట అవగరా బాబు, మీ బాబు మళ్ళీ నీ చేత రిపేర్ చేస్తాడు. నాన్నగారా? మా నాన్నకు పోయే ముందు నేను ఫోన్ కొనలేదే. హలో నాన్నగారు, మీరు నా ఫోన్ పట్టుకెళ్ళిపోయారండి. నేను పట్టుకెళ్ళలేదురా, నువ్వే ఇచ్చావు. నేను ఇస్తా తీసుకోవడం ఏంటి, చూసుకోగలరా? మరి నీ కళ్ళకేమైందిరా? కాకులు ఎత్తుకెళ్ళేయండి త్వరగా. మీరు ఇంటికి వచ్చి మీ ఫోన్ నాకు ఇచ్చి నా ఫోన్ మీరు తీసుకెళ్ళిపోండి. ఆల్రెడీ నేను సగం దూరం వచ్చాను రా, ఇంటికి వచ్చేది సాయంత్రమే. సాయంత్రమా? ఇప్పుడు ఎలాగండి, మీరు ఎటు వెళ్తున్నారు చెప్పండి, నేను వచ్చి తీసుకుంటాను. ఫోన్ లేకుండా ఒక్క పూట ఉండలేమేట్రా? అయినా ఇప్పుడు పొడి చేసే పనే ఉందిరా నీకు. నీ కొమ్మదే 3 చెత్తముండా ఫ్రెండ్స్, వాళ్ళు ఫోన్ చేస్తే నేను చెప్తాలే. అంటే అది మీ ఫోన్ తో మీకు పని ఉంటది కదా నాన్నగారు. నేను మా స్టాఫ్ తోనే వెళ్తున్నాను కదరా, మాకేం పని ఉండదు. కస్టమర్స్ ఎవరైనా చేస్తే నీ నెంబర్ ఇవ్వు, సరేనా? నాన్నగారు అది కాదండి. నాన్నగారు నాన్నగారు కోమలి గుంట. హలో ఏంటి మధు, గంట తర్వాత కాల్ చేస్తా అన్నావు కదా? మర్చిపోయాను, ఏంటో చెప్పు ఇప్పుడు. వాయిస్ ఏంటి మధు అలా ఉంది? మా అమ్మ దగ్గుకి దొండకాయ కషాయం ఇచ్చింది కోమలి, అందుకే. కాల్ చేస్తా అని చెప్పి బయట తిరుగుతున్నావా? రే చెత్తనా కొడక, ఈ పరికమాల రింగ్ టోన్ ఏంట్రా? మార్చొచ్చు కదా. సెంటిమెంట్ నాన్నగారు, అందరిలా పెట్టుకుంటే ఎవరు చూస్తారు చెప్పండి, ఇలా స్పెషల్ గా పెట్టుకుంటేనే అందరూ మనలే చూస్తారు. ఇన్ని రోజులు తెంగరాడనే అనుకున్నాను రా, తెక్కలాడు అని కూడా ప్రూవ్ చేసావు. బ్లెస్ మీ నాన్నగారు. రేయ్ దీని పాస్వర్డ్ ఏంట్రా?
నా పాస్వర్డా ఎందుకండి? ఊరికే రా టైం పాస్ కి. ట్రిప్ లో పాస్కి వస్తే పక్క వెళ్ళాలి కానీ పాస్వర్డ్ తెలుసుకొని ఫోన్ లేక ఎందుకండి? నేను కొనదని నాకి కండిషన్స్ ఏంట్రా? మూసుకొని పాస్వర్డ్ చెప్పు. పాస్వర్డ్ మర్చిపోయానండి. ఫోన్ ఎక్కడ మర్చిపోయి రానా? వద్దు నాన్నగారు. మూసుకొని పాస్వర్డ్ చెప్పు. అవి మూలగా 3 చొక్కలు కుడివైపు లాగండి. సన్నీ లియోన్ ఫోటో చూస్తుంటాడు. ఏంట్రా ఈ ఫోటో ఏంట్రా? చెప్పకుండా ఏడుస్తావేంట్రా చెత్తనా పడక? అంటే నాన్నగారు అది నేను కాకుండా ఇంకెవరన్నా ఫోన్ ముట్టుకుంటే ఫోన్ దాని అంతలేదో అలా మారిపోద్దండి. భక్తి బొమ్మ పెట్టాను, మీరు ముట్టుకున్నారు కదా అందుకే బూత్ బొమ్మ వచ్చింది. అందుకే వద్దు అని చెప్పాను, మీరే వినలేదు. అలా కూడా ఉంటదేంట్రా? ఫోన్ అయితే ఓపెన్ చేశారు కానీ ఆ చివరినున్న బ్లూ ఐకాన్ మాత్రం ఓపెన్ చేయకండి. అది కానీ ఓపెన్ చేశారు అనుకోండి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి డేటా డిలీట్ అయ్యి ఫోన్ హ్యాక్ అయిపోతుంది నాన్నగారు. నేను గ్యాలరీకే. మీకు ఆ పేరు తెలుసా? తెలుసురా, దీని పాస్వర్డ్ చెప్పు. నాన్నగారు నాన్నగారు మీ మాట వినపట్లేదండి. ఛార్జింగ్ అయిపోతుంది, మళ్ళీ పెట్టి చేస్తాను నాన్నగారు. ఎవరు? మందార పువ్వా? నీకేంటమ్మా మా వాడితో పని? ఎవరు చెప్పారు? ఇంకా ఏం చెప్పారమ్మా? ఆహా, ఏయ్, ఆ పాపు రండి సార్ రండి. పార్క్ లో పత్తి వ్యాపారాలు చేసి వస్తున్నారా లేదా బీర్ సీసాలు అమ్మేసి బీర్ దాకా వస్తున్నారా? ఇంకా చాలు నాన్నగారు చాలు. ఈడేట్రా ఎలగడి చేస్తున్నాడు. 9 మాసాలు మోసి జన్మనిచ్చింది అమ్మాయినా, నన్ను పెంచింది మీరే కదా నాన్నగారు. అలాంటి నన్ను ఎవరో ముగ్గురు లొచ్చగాళ్ళు ఫోన్ చేసి ఏది పడితే చెప్తే నమ్మేస్తారా? ఆకలిస్తే అమ్మ అంటాను కానీ అవసరం వస్తే నాన్నగారు అంటాను కదా నాన్నగారు. నేను మీ పుత్రుండి నాన్నగారు. పొన్నమ్మ నరకం నుండి మిమ్మల్ని రక్షిస్తానే గాని మిమ్మల్ని నరకంలోకి తొయ్యను నాన్నగారు, తొయ్యను. ఒరే వాళ్ళ నాన్న కన్విన్స్ అయిపోతున్నట్టున్నాడు రా. మహేష్ ఇలా రారా నువ్వు. నేనెందుకురా? మందార పూలో మాట్లాడరా ముందు. అంటే ఇది అంకుల్ గారి ముందు బాగోదురా మామ. నువ్వు మాట్లాడకపోతే నీకు బాగోదు, మాట్లాడు ముందు. హాయ్ అంకుల్, నేను మందార పువ్వుని. ట్రిప్ బాగా ఎంజాయ్ చేశారా? మీ ఇద్దరు ఫోన్లు మారిపోయాట నిజమేనా? చూసారా నాన్నగారు, ఈ మేక్ చుట్టుగాడు మందార పువ్వు అని పేరు పెట్టుకుని మీతో మాట్లాడితే మీరు ఆడ మాటలు నమ్మి నన్ను అనుమానిస్తారా? ఆ మిగతా 2 ఫోన్లు కూడా బల్లిగడ బుడతగడ చేశారండి. మీకు తలనొప్పి వస్తే అమృతాంజన్ రాస్తానే గానీ మీరు తలదించుకునే పని మాత్రం చెయ్యను నాన్నగారు, చెయ్యను. ఆ ఫోన్ లో ఉన్న ఫోటోలు కూడా వాళ్ళు పంపినవేనండి. మరి కోమలి కొంటే వల్ల ఇంకెవరు? ఆడి గర్ల్ ఫ్రెండ్. ఒరే మేకు రే మనం సైడ్ అయిపోదాం పదండ్రా. అయ్యగారి గర్ల్ ఫ్రెండ్ కూడా కావాల్సి వచ్చిందా? వాళ్ళు అబద్ధం చెప్పి వెళ్ళిపోతున్నారండి. నాకు నిజమేంటో ఇప్పుడే తెలిసిందిరా. ఎవరండి ఫోన్ చేస్తున్నారు? బ్రో, అమ్మాయిల మధ్యలో అందగాళ్ళ పెట్టమన్నారు కదా బ్రో, పెట్టి పంపించేశాను. ఒక్కసారి చెక్ చేయండి బ్రో, సూపర్ వచ్చింది. నాన్నగారు ఇలా చెప్పండి నాన్నగారు. ఇది వినరా. పుత్రోత్సాహము తనుడికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పుట్టును సుమతి. ఎలాగుంది? బాగా చెప్పాడు నాన్నగారు. నీ గురించే. నా గురించా? నా గురించి పద్యాలు కూడా రాస్తున్నారా ఈ మధ్యన? రే జడ్డి కదవా, ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏంటో తెలుసా? కుమారుడు జన్మించంగానే తండ్రి సంబరపడిపోకూడదు, ఆ మహానుభావుడు పెద్దయినాక తెలుస్తుంది కింగో బొంగో అని రాశాడు. నువ్వు కింగువా బొంగువారా? ఇంగినే నాన్నగారు. ఆ బొంగులే. నీ అన్నప్రాసనప్పుడు అన్ని వదిలేసి ఆదివారం బుక్ పడుకున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇలా అనుష్క ఫోటో కోసం ఇలియానా ఫోటో కోసం ఆదివారం బుక్కులు తీస్తావని తెలుసుంటే టీకా వేసిన వయసులోనే పీక నొక్కేద్దు నువ్వు. అమ్మా అమ్మా తినడానికి ఏదైనా ఉన్నాయటే? ఎవరే నువ్వు? మా అమ్మని ఎటు తీసు ఇంట్లో కలగొచ్చు. రే నేనేరా. నువ్వేనే మా ఇంట్లో కలగొచ్చు. నేనేరా అమ్మని. అమ్మా ఏటైందే? ఇడ్లీ రూపుగానే మొహం మీద పంపించుకున్నావు ఏంటి?
కాదురా ఫేస్ ప్యాక్ వేసుకున్నాను. అయినా ఎంత సడన్ గా నీకు ఫేస్ ప్యాక్ ఎందుకే? పెళ్లి చూపులు ఏంటి? నాన్నగారు ఉన్నారు కదా. వెనకాలే ఉన్నాను రా. ఏంట్రా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? ఇందాక కొబ్బరి బొండం తాగినప్పుడు స్టాల్ ఇవ్వలేదు, దాని గురించి మాట్లాడుతున్నాను గారు. ఏం కాదండి, ఫేస్ ప్యాక్ వేసుకుంటే నీకు పెళ్లి చూపులా అంటే అడుగుతున్నాడు. విన్నాను ఇది బాగా పెరిగింది. ఇతను ఎప్పుడు చూసారు? అయినా మామూలుగా బానే ఉంటావు కదే, ఇంకా ఈ ఫేస్ ప్యాక్లు అవి ఇవి పూసేసుకుని ఇంకేమందం బయటికి తీసేద్దామని. మీకోసమే నాన్నగారు, ఈ మధ్య మీరు అమ్మ వైపు చూడలేదని ఫీల్ అయిపోతుంది, అందుకే తెగ పూసేస్తుంది. నువ్వు వెళ్ళరా, వెళ్ళు బయటికి వెళ్ళు. వెళ్తున్నా నాన్నగారు. ఇదిగోండి, దేని జోలికైనా రండి కానీ నా మేకప్ సామాన్ జోలికి మాత్రం రాకండి. సర్లే, డబ్బులు మావి పెత్తనం మీది. నీకు తెలియదేముందిరా, మనం మిడిల్ క్లాస్ వాళ్ళం. డబ్బున్నాడు బానే ఉంటాడు, డబ్బు లేనాడు బానే ఉంటాడు. ఎటొచ్చి మన మిడిల్ క్లాస్ వాళ్ళమే. ఒక మాటలో చెప్పాలంటే దరిద్రానికి దగ్గర చుట్టాలం. అలా నా దరిద్రంలోకి లక్ష్మీదేవిని తీసుకొచ్చి కూర్చోబెట్టాను. లక్ష్మీదేవి ఎవరు నాన్నగారు? ఇంకెవర్రా, మీ అమ్మ. అది ఇక్కడ ఉండాల్సిందే కాదురా, నా దగ్గరికి రాకముందు బాగానే బతికేది. ఎన్ని ఆశలతో వచ్చిందో నా దగ్గరికి, నా మొగుడేదో చేసేస్తాడు, నా మొగుడేదో పొడి చేస్తాడు అని. కానీ ఈరోజు అదే 15,000 జీతం, అదే పడవ, అదే ప్రయాణం. నువ్వు ఇందాకలా అన్నావు చూడు, కొన్ని జీవితాలు జాతకాలే అంత. ఎంత బాధపడి ఏం ప్రయోజనం. అందుకే రోజు బయటికి వెళ్లే ముందు మీ అమ్మని ఎదురు రమ్మంటారు. ఏ రోజుకైనా మన పరిస్థితి మారకపోద్దా అని చిన్న ఆశ, అంతే. దరిద్రంలో బతుకుతున్న లక్ష్మీదేవిరా మీ అమ్మ. నాన్నగారు, నేను బాగా చదువుతానని చెప్పను కానీ చూస్తూ ఉండండి, ఏదో ఒకటి చేసి మన బతుకులు మారుస్తాను. రే, నువ్వు ఏది పడితే చేయకురా బాబు. లేదు నాన్నగారు, మంచి పనే చేసి మారుస్తాను. మీకు అమ్మకే అన్ని కొనేస్తాను, మెండ నింపేస్తాను చూడండి అమ్మకే. ఏడ్సేవలే అతవా. రేయ్, బుర్ర బుద్ధి ఉందా నీకు? పెదనాన్ని ఏ పాపం చేస్తే పుట్టారా నువ్వు ఎతవా? బాబు తమ్ముడు, ఎవరిని తిడుతున్నావు నువ్వు దుఃఖమకలాగా? నిన్నేరా, దున్నపోతులా ఎదిగావు. తండ్రి నన్నేసి మాట్లాడడానికి నీకు మనసులో వస్తుందిరా? ఏటని గారు మరి అంటున్నారు? ఆడదానివి కాబట్టి తిట్టకుండా వదిలేస్తున్నాను. మధ్యలో మాట్లాడేవనుకో ఏమండి? బాధే. సరేనండి. అసలు ఏమైపోయిందని రా పెద్దాని మీద అలా పడిపోతున్నావు? నిన్నేమన్నా కనీసం రోడ్డు మీద వదిలేశాడా? ఒంటికి చదవబట్టలేదని కూలి పనులు ఏమైనా పెట్టాడా? అమ్మలేని లోటు ఎప్పుడైనా చూపించాడు రా పెద్దతను నీకు? బావగారు అంతే, తిరిగి నీ ఊళ్ళో పడతావు. ఇంటి అల్లుడివి, ఏ రోజున పనాయతంలో చూసాడు నిన్ను? సిగ్గుండాలి అతను అన్నేసి మాట్లాడని చూస్తూ ఉండడానికి. ఇన్ని సంవత్సరాలు ఇంత వయసు వచ్చినా ఆ పెద్దతను సంపాదన మీద తిని బతికారు. మీ ముగ్గురులో ఒక్కడికైనా సిగ్గుందా? అతను చేసిన మంచి ఏం గుర్తులేదు సరే, అతను పెద్ద పాపం ఏం చేశాడంట? అతను నచ్చిన పని అతను చేశాడు. అతని కష్టం అతను నచ్చిన రాసిచ్చాడు. అతనితో పాటు మీరు కష్టపడ్డారా? అతనిలో పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉద్యోగం చేశారా? అతనిలో పిల్లలందరినీ ఇంట్లో తెచ్చుకుని పెంచుకున్నారా? అసలు ఎందుకు ఇవ్వాలరా మీకు ఆస్తులు? అసలు ఎందుకు ఇవ్వాలి? పెంచలేదా, చదివించలేదా, ప్రేమ ఇవ్వలేదా? మీది మీరు సంపాదించుకోలేరా? ఏం చేత కాదా? ఒక్క రోజున బాగా చూసుకున్నారా? పెన్షన్ పడిన రోజున కూడా డబ్బులు తీసుకుని దొబ్బేస్తారు. కానీ నాన్న ఏదైనా కావాలని నీకు ఒక్కసారి అడిగారా? నువ్వు పెంచి పెద్ద చేశాడు, చదువు అబ్బపోయినా ఏదో ఒకటి చేసి నీకు పెళ్లి చేశాడు. ఆ పెళ్లి నీ చేతితో నువ్వే మొక్కలు చేసుకున్నావు. నీకంటే పెద్ద మూర్ఖుడు ఎవడుంటాడు రా? నిన్ను నమ్మాడు చూడు, అతను నిజంగా పిచ్చోడే. కానీ నీకు ఆస్తి లేదు చూడు, అతను నిజంగా గొప్పోడు రా. నన్ను అడిగితే మంచి పని చేశాడని చెప్తాను. అతని కష్టాన్ని నలుగురికి ఉపయోగపడేలా చేసుకున్నాడు రా. నీలా చేతకని ఎదల చేతిలో పెట్టలేదురా. రే మధు, నీకు కూడా చెప్తాను, గుర్తుంచుకో. నీ ధర్మం నువ్వు నిలబెట్టాలి, నీ కర్తవ్యం నువ్వు చేసి తీరాలి. చేసిన తప్పు క్షమించే గుండె ఉండాలిరా. రోడ్డు మీద పడిపోయిన వ్యక్తి గుక్క నీళ్లు పోసేదిరా మానవత్వం. వాడు 10 హత్యలు చేసి ఉండొచ్చు, అతను చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు కాపాడాలి. అతను చేసిన తప్పులు క్షమించాలి. చెప్పాలంటే పెద్దనాన్న పోతూ కూడా నీకు మంచి పని చేశాడు రా. అనాథలకు రాశారని ఏడుస్తున్నారు. ఆ పుణ్యం అంతా ఎవరికి రా? కొడుకులు కూతురు అల్లులు మీకు కాదా? నువ్వు ఈ రోజు గాలి పీలుస్తున్నావు, ఒక గూడు కింద ఉన్నావు, సంతోషంగా బతకగలవంటే నీ తల్లిదండ్రులు చేసిన పుణ్యమే రా కారణం. పెదనాన్నగారు వెళ్ళిపోయారు, ఏం పట్టుకెళ్లారు? తను సంపాదించిన ఆస్తి ఏమైనా పట్టుకెళ్లాడా? డబ్బులేమైనా పట్టుకెళ్లాడా? ఇల్లు ఏమైనా పట్టుకెళ్లాడా? ఏం పట్టుకెళ్లాడు? ఎవ్వరూ ఏం పట్టుకెళ్లేరు. నువ్వు నేను కూడా ఏం పట్టుకెళ్ళలేం. అది తెలుసుకుంటే మనిషిగా బాగుపడతావు. బొక్క, నువ్వు పెట్టేదేంట్రా? పెద్దనాన్నగారు నేను పెడతాను రా పిండం. నేను జరిపిస్తాను పెద్దనాన్నగారికి 11 రోజుల కార్యం. ఆపగలవా? దమ్ముందా? ఆపి చూడరా. రేపే విజయనగరంలో జరిపిస్తా కార్యం. రేపు పొద్దునే మనం విజయనగరం బయలుదేరుతున్నాం. సరేనండి.
ఏంట్రా ఇద్దరేదో మాట్లాడుకుంటున్నారు? అబ్బే ఏట్లేదు అంకుల్, నిన్న మీరు తిట్టిన తిట్ల గురించే డిస్కస్ చేసుకుంటున్నాం. అంత బాగా తిట్టానేంట్రా? మీరు తిట్టినంతసేపు ఒకటి కాపుకున్నాం అంకుల్. మీరు తిట్టడం ఆపి అలా పక్క వెళ్ళిపోయారా, వెంటనే బయటికి వెళ్ళి పోసుకున్నాం. అంతలా పడిపోయింది మా ఇద్దరికి. తిడితేనే భయం వస్తుందేంట్రా మీకు? కార్యక్రమం గట్రా అయిపోయింది కదా, మీ నాన్నగారు కంగారు పడుతున్నారు, నువ్వు ముందు ఇంటికెళ్ళు. సరే అంకుల్. ఏయ్, ఇంటికెళ్ళి తలస్నానం చెయ్యు, ఏది పడితే అది ముట్టేసుకోకు, సరేనా? మై నేమ్ ఇస్ స్కై అంటే సరిపోద్ది కదా అంకుల్. గొవ్వ గియ్యైపోద్ది, మూసుకుని ఇంటికెళ్ళు. ఎంత ప్రేమ అంకుల్, వెళ్ళొస్తాను. రే మహేష్, చిన్న మాట. అయ్యా దాందే ఉంది అంకుల్, పెద్ద మాట చెప్పండి పర్లేదు. మాది మిడిల్ క్లాస్ రా, మీది డూప్లెక్స్. మేము ఫ్యాన్ లేకపోయినా పడుకుని పోతాం, మీరు ఏసీ లేకపోతే కునుక్కు కూడా తీయలేరు. కానీ 11 రోజులు మీ వాళ్ళని, మీ ఇంటిని, మీ సౌకర్యాలన్నింటినీ వదిలేసుకుని కేవలం నీ స్నేహితుడి కోసం కొందరు చీయంటన్నా భోజనం పెట్టకుండా చేదరిస్తున్నా, మాసిపోయిన బట్టలేసుకున్నాం, ఆకలితో విసుక్కున్నాం, లోకంలో లేని తాతగారి కోసం నీ స్నేహితుడితో కలిసి తాపత్రయపడ్డావు. ఇది కదరా స్నేహం అంటే. నేను మీ ఇద్దరిని ఎంత తిట్టినా మీ ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని ఏ రోజు నేను తిట్టలేదురా. మావాడి వల్ల నువ్వు చెడిపోతావనో, నీ వల్ల మావాడు చెడిపోతాడనో భయపడ్డాను తప్ప మీ మధ్యన స్నేహం మాత్రం చెడ్డది కాదురా. ఈ 11 రోజులు ఎంత ఇబ్బంది పడ్డావో తెలుసురా మహేష్. మా ముగ్గురితో పాటు నువ్వు కూడా మిడిల్ క్లాస్ లో బతికావు. నువ్వు నిజంగా మచ్చలేని మహేష్ గాడివేరా. ఇలా రా చెప్తాను. ఏటంకుల్ చిల్లర ఏమైనా ఇస్తారా? రే మధు, చెప్పండి నాన్నగారు. నీకో మాట చెప్పాలరా. నేను పోయాక నా అస్థికలు మాత్రం కాశీలో కలపరా. నాన్నగారు ఏటండి ఆ మాటలు? రేయ్, నేను బుక్ లో గట్ట రాయలేనురా, అందుకే నీకు ముందుగా చెప్తున్నాను. భూమి మీదకి వచ్చిన శాశ్వతంగా ఇక్కడే ఉండిపోడురా, ఎప్పుడో ఒకప్పుడు వెళ్తాడు. ఎప్పుడో కదా వెళ్తాడు, ఇప్పుడు నుంచి ఎందుకు డిస్కషన్? తెలియాలరా, నీకు అది చెప్పాలి, అది నా బాధ్యత. నీకు ఇలాంటివి చెప్పకుండా నేను చెప్పా పెట్టుకుని వెళ్ళిపోయాననుకో, మా నాన్న ఇలా చెప్పలేదే అని బాధపడతావు. నేను వాడికి ఏం చెప్పకుండా వచ్చానని చెప్పి నేను బాధపడతాను. అందుకే ముందు చెప్తున్నాను రా. నాతో ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి సరిపోయింది, అమ్మకి చెప్పాల్సిందే. మీ బెల్ట్ మీ మీద వాలిది. నీకు అర్థం కావట్లేదురా మధు. మీ అమ్మ నీ కోసం ఎన్నో నోములు నోచిందిరా, ఎంతో మంది దేవుళ్ళకి దండం పెట్టుకుంది. రేపొద్దున్న మేం పోయి నువ్వు ఉండిపోయిన తర్వాత నీ గురించి ఎవరు దండం పెట్టుకుంటారా? రేపొద్దున్న నీకొచ్చే భార్య కూడా నీ గురించి దండం పెట్టుకుంటుందో లేదో మనకు తెలియదు, ఎలాంటిది వస్తుందో మనకు తెలియదు. కానీ రేపొద్దున్న నువ్వు హ్యాపీగా సంతోషంగా బతకాలంటే, నీకు పుణ్యం రావాలంటే ఎలా వస్తుంది? తల్లిదండ్రులకి సక్రమమైన కర్మ జరిపించినప్పుడే ఆ పుణ్యం నీకు వస్తుందిరా మధు. మేము వెళ్తూ వెళ్తూ మీకు ఇచ్చే పుణ్యం అదేరా. అందుకే మీ అమ్మదైనా నాదైనా సరే తీసుకెళ్లి ఆ గంగలో కలపరా. ఇప్పుడు ఎందుకు నన్ను ఏడిపిస్తున్నారు మీరు? కాదు, ఎందుకు ఏడిపిస్తున్నారని. హిందూ ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పాలిరా మధు. చావు అనే దాన్ని ప్రతి ఒక్కడు యాక్సెప్ట్ చేయాలి. అలా యాక్సెప్ట్ చేయకుండా పోయినాలని తలుచుకుంటూ ఉండిపోయామనుకో, మనం కూడా అక్కడే ఆగిపోతాం. చావు కూడా ఒక లెసనేరా మధు. ఈ పాలపెట్ట రంగు దారపుండలు లేవటే, రేపు పొద్దురికి వస్తాయన్నారు. పోన్లేండి, రేపు పొద్దున్న తెచ్చుకుంటానులేండి. క్యారేజ్ ఇటు ఇవ్వండి. సార్ గారు ఇంట్లోనే ఉన్నారా? ఉన్నాడు. ఏడ్ చేస్తున్నాడు? ఏమో, సాయంత్రం నుంచి ఆ స్లాబ్ వైపు చూస్తూ ఆలోచిస్తూ కూర్చునే ఉన్నాడు. స్లాబ్ వైపు చూస్తున్నాడా? కొంప తీసి బొక్కెట్సారా ఏంటి? ఎరా ఏంటలా పైకి చూస్తా కూర్చున్నావు? ఏం లేదు నాన్నగారు. కాలేజీలు ఎప్పటి నుంచి తీస్తారో కనుక్కున్నావా? కనుక్కున్నాను నాన్నగారు. ఇంకో 2 నెలల్లో తీసేస్తారట. ఇంకా 2 నెలలు భరించాలా నిన్ను? 2 నెలలే కదా నాన్నగారు, ఎంతసేపు? కళ్ళు మూసుకొని తెరిచేలోపు అయిపోతాయి. అన్నీ అలాగే అనుకుంటాం, కానీ కళ్ళు మూసుకుని తెరిస్తే తెల్లారుతుందంటే తలరాత మారదు. తలరాత ఎందుకు నాన్నగారు మారడం? ఇలా బానే ఉంది కదా. నీకు బానే ఉంటదిరా, నిన్ను భరిస్తున్న మాకే దోల తీరిపోతుంది. మీరు భరించలేనంత నేనేం చేస్తాను నాన్నగారు? నేనేమన్నా మీ మీదకి వచ్చి గుమ్మడి పండు ఎక్కుతున్నానేటి? ఒక మనిషి బరువు ఇంకో మనిషికి తెలియాలంటే వెళ్ళి ఆడి మీదకి ఎక్కక్కర్లేదురా, పక్కనున్న దేనికి పనికి రాకుండా ఉంటే చాలు. దేనికి పనికి రాకుండా ఉన్నానా? రేపటి నుంచి ఏమైనా పని చెప్తే చేస్తానేమో చూడండి, అప్పుడు తెలుస్తుంది. దేనికి పనికి రాకుండా పక్కనే ఉంటా ఎలాగుంటదా చూడవే నీ కొడుకు. అయ్యో నాన్నగారు ఒక మాట చెప్పారంటే దేనికి చెప్పారని ఒక ఆలోచన పాలోచన మరి ఉండదు, ఎదురు నిలబడి ఎదురు సమాధానాలు ఇచ్చేయడమే. బాగా నేర్చారు సార్ గారు. నాన్నగారు అన్ని మాటలు మీవే నాన్నగారే. నేనేం మాట్లాడకపోయినా ఎంత అరుస్తున్నా నోరెప్పి మాట్లాడవే అని మీరే అంటారు. ఏదైనా మాట్లాడితే ఎదురు సమాధానం ఇచ్చేస్తాం అంటారు. పోనీ ఏడ్స్ చేయమంటారు, మీరే చెప్పండి. మన పక్కింటి కుర్రాడు ఎలాగుంటాడురా? వాళ్ళ నాన్న ఒక మాట అంటే ఇలా పడుంటాడు. ఎందుకు కామ్గుంటాడు? మా నాన్నే కదా ఒక మాట అంటే తప్పే ఉందని కామ్గుంటాడు. అది లక్షణం అంటే. నువ్వు ఉన్నావు, వెళ్ళి అడి సంక నాకు.
కంపేర్ చేయడం మీకేనేటి, నాకు వచ్చు. గతసారి మమ్మల్ని తిరుపతి ఎలా తీసుకెళ్లారు? ఉచిత దర్శనంలో తీసుకెళ్లిపోయారు. అదే మహేష్ గడ నాన్న మనతో వచ్చిన దానికన్నా ముందు సార్ మహేష్ గడ ఫ్లైట్ లో తీసుకెళ్లాడట విత్ విఐపి టికెట్. వాళ్ళు ఇక్కడ ఉంటే వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నాడట. మరి మీరెందుకు మమ్మల్ని అలా తీసుకెళ్లేదు? ఏటి అలా చూస్తున్నారు? మండిందా? మరి నన్ను కూడా ఆడితోని ఈడితోని కంపేర్ చేసి ఆడిదెళ్ళి నాకు ఈడిదెళ్ళి నాకంటే అలాగే ఉంటది. ఏమండి మీరు రండి, భోజనం పెడతాను. కాదు, ఏం మాట్లాడుతున్నాడే ఆడు? వాడంటేనండి, వదిలేయండి, మీరు రండి. ఒరేయ్ నీకు బుట్టెත් చెప్పాలా? అన్ని ఎదవ మాట్లాడుకుని రా, వచ్చి భోంచేస్తూ. కొంచెం ఏమంటారా? చాలు చాలు. గతసారి మమ్మల్ని తిరుపతి ఎలా తీసుకెళ్లారు? ఉచిత దర్శనంలో తీసుకెళ్లిపోయారు. అదే మహేష్ గడ నాన్న మనతో వచ్చిన దానికన్నా ముందు సార్ మహేష్ గడ ఫ్లైట్ లో తీసుకెళ్లాడట. మరి మీరెందుకు మమ్మల్ని అలా తీసుకెళ్లేదు? అప్పుడే చేయి కడిగేసుకుంటున్నారు, చారేసుకోలేదు. ఏం వద్దులే, అడిగి పెట్టు. మనకు అలాంటి మొహమాటాలు ఉండవు. ఇలాగివ్వు. నేను వెళ్ళి పడుకుంటాను. వద్దు, నువ్వు తొందరలో లేస్తే నన్ను లేపు. సరేనండి. రేయ్ లరా. ఏటే అలాగే నేంట్రా మాట్లాడతావు మీ నాన్నగారితోని? ఆయన అంటే పెద్ద ఆయన, ఒక మాట కూడా అనకొద్దా నిన్ను? అనండి, ఒక్క మాట ఏటే 100 అయినా అనండి. మీరు ఎన్ని అంటారో అన్ని అనియండి, వింటాను. ఇదేమన్నా నాకు కొత్త, లేకపోతే ఈ రోజే అంటున్నారా? ఇక ఇంతప్పటి నుంచి నా ఊహ తెలిసినప్పటి నుంచి అంటున్నాను. ఆడెలాగొన్నాడు, ఈడెలాగొన్నాడు, ముక్కు మీద వేలేసుకున్నాడు, గొద్ద మూసుకొని కూర్చున్నాడు, ఏ సోదా. అయినా ఏటే అతని ప్రాబ్లమ్? డబ్బులు సరిపోవట్లేదనా, నేను తేట్లేదనా? అలాగంటే చెప్పండి, ఏ మెకానిక్ సెట్ లోకి వెళ్ళి జాయిన్ అయిపోతాను. నిన్నింత చదివించింది మెకానిక్ షెడ్ లో కూర్చునేదానిక? మరి నాకు ఏటే ఈ టార్చర్? నా వయసు అంతే 18. ఒక 3 ఏళ్ళు అయితే ఏదో ఒకటి చేసి డిగ్రీ కంప్లీట్ చేసి కింద మీద పడి 4 రాళ్ళు సంపాదిస్తానే. అప్పుడు ఇల్లు కట్టడానికి నేను ఒక చెయ్యేస్తాను. అప్పుడు అతను అన్న మాటలన్నీ వెనక్కి తీసుకోగలరా? తీసుకున్నా నా బుర్రలోంచి పోతాయా? మీరు కూడా కొద్దిగా ఆలోచించాలి. నాకు చదువు సరిగ్గా అవ్వలేదు, పోనాడికి ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉందా అని నన్ను కనుక్కున్నారా? ఆ మాటకు వస్తే పెద్ద మనిషి ముందే అనేస్తాడు, చదువే సరిగ్గా అవ్వలేదు, ఇంకా మిగతావన్నీ ఏడ్ చేస్తాడని. ఇంట్లో వాళ్ళకి మీకే నా మీద నమ్మకం లేకపోతే ఇంకా బయట వాళ్ళకి ఎలా ఉంటదే? ఇన్ని పడుతూ పోనీ ఇంట్లో నేను ఏమైనా రాజభోగాలు అనిపించేస్తున్నా? ఒక ఫ్యాన్ వేస్తే తప్పు, టీవీ వేస్తే తప్పు, అన్ని లిమిట్ లిమిట్ లిమిట్. ఇంట్లో చెట్టుకు పండిన మామిడి పండు తప్పించి బయట నుంచి తెచ్చిన బంగిరి పిల్లలు ఎప్పుడైనా ఫుల్ పండు ఇచ్చారా నాకు? పోనీ అందరు పిల్లలు తీసుకుంటున్నారు కదా, ఇదిగో బ్రాండెడ్ బట్టలు తీసుకొని ఎప్పుడైనా చేతికి ఇచ్చారా డబ్బులు నాకు? నేనే కుక్క పిల్లలు కాదే, ఏది పెడితే తిని ఇంట్లోనే మూలన అలా కూర్చొని ఉండిపోవడానికి. మీరు కన్నది మనిషినే కదే, ఆ మనిషికి అందరిలాగే కోరికలు ఉంటాయి. కానీ ఈ మనిషి ఎంత బిక్కు బిక్కు అనుకొని తన కోరికలు తీసుకెళ్లి ఆ పెద్ద మనిషికి చెప్పినా ఒక్కటి తీరదు. ఈ మనిషి బతికింతే, నువ్వు వెళ్ళి పడుకో. మీరు ఇంకా పడుకోలేదా? అయినా ఏంటి అతని ప్రాబ్లమ్? డబ్బులు సరిపోవట్లేదనా, నేను తేట్లేదనా? అలాగంటే చెప్పండి, ఏ మెకానిక్ సెట్ లోకి వెళ్ళి జాయిన్ అయిపోతాను. మీరు కూడా కొద్దిగా ఆలోచించాలి. ఇంట్లో వాళ్ళకి మీకే నా మీద నమ్మకం లేకపోతే ఇంకా బయట వాళ్ళకి ఎలా ఉంటదే? ఇన్ని పడుతూ పోనీ ఇంట్లో నేను ఏమైనా రాజభోగాలు అనిపించేస్తున్నా? పోనీ అందరు పిల్లలు తీసుకుంటున్నారు కదా, ఎందుకో బ్రాండెడ్ బట్టలు తీసుకొని ఎప్పుడైనా చేతికి ఇచ్చారా డబ్బులు నాకు? ఆ మనిషికి అందరిలాగే కోరికలు ఉంటాయి. కానీ ఈ మనిషి ఎంత బిక్కు బిక్కు అనుకొని తన కోరికలు తీసుకెళ్లి ఆ పెద్ద మనిషికి చెప్పినా ఒక్కటి తీరదు. సాయంత్రం మిల్లు ముగించుకుని తొందరగా వస్తాను. ఆయన రెడీగా ఉండమను. ఆడికి బ్రాండెడ్ బట్టలే కదా కావాలి, తీసుకెళ్లి కొనేస్తాను. ఏమండి అది కాదండి, వాడి మాటలు పట్టించుకుంటారేంటండి? వెళ్ళొస్తాను. వీళ్ళిద్దరితో ఎలా ఆగాలి దేవుడా? ఎరా, నా బండి మీద వస్తావా, ఆడితో పాటు వస్తావా? మహేష్ గారితో పాటు వస్తాను నాన్నగారు. సరే. థ్యాంక్స్ నాన్నగారు. అయ్యో థ్యాంక్స్ దేనికండి? మేము మిమ్మల్ని కన్నాం కదండి, కన్నందుకు మేము మీ కోరికలు తీర్చాలి కదా. మీరు కన్నది మనిషినే కదా. అదిగో ఇప్పుడు మీ చేతుల్లో బ్రాండెడ్ బట్టలు కూడా ఉన్నాయి, వేసుకోండి, వేసుకుని ఊరేగండి. ఆ మనిషికి అందరిలాగే కోరికలు ఉంటాయి. ఆనందాన్ని బ్రాండెడ్ బట్టల్లో ఎత్తుక్కుంటున్నారా మీ జనరేషన్? ఊహ తెలిసినప్పటి నుంచి వింటున్నానన్నావే, నీకు ఊహ తెలిసినప్పటి నుంచి నీకు బతుకు విలువ తెలియజేయడానికి ఇప్పటికీ కష్టపడుతున్నాను రా. నా జాగ్రత్త నీకు టార్చర్ లా కనిపిస్తుంది. నా మాటలు నీకు బాధనిస్తున్నాయని నువ్వు అనుకుంటున్నావు, బాధ్యత నేర్పిస్తుందని నేను అనుకుంటున్నాను. నువ్వు నిజంగా మెకానిక్ షెడ్ లో పనిచేస్తే నాకు మీ అమ్మకి ముద్ద దిగుతుంది అనుకుంటున్నావురా? నన్ను నా కష్టాన్ని చూసి నవ్విన వాళ్ళందరూ నిన్ను నా పెంపకాన్ని చూసి ముక్కు మీద వేలేసేలా చేద్దాం అనుకున్నాను రా. మహేషాల నాన్న తిరుపతి దర్శనం విఐపి టికెట్లు తీసుకుని 7 ద్వారాలు లోపల దర్శనం చేయించాడన్నావే. నీ చిన్నప్పుడు నేను భుజాల మీద కూర్చోబెట్టుకుని 7 తలుపులు బయట నుంచి దర్శనం చేసుకున్న ఆనందం
నాకు ఆ విఐపి టికెట్ల నుంచి కూడా రాదురా. అమ్మైనా నాన్నైనా పిల్లలు అడిగింది ఇవ్వాలనే అనుకుంటారా, కానీ కాదు లేదు అంటానికి మేము లోపల ఎంత కష్టపడుతున్నామో మీకు తెలీదు. నీ ఆనందాన్ని మా ఆనందం అనుకుంటాం. కష్టం అనేది లేకపోతే సుఖం విలువ తెలియదురా. అలాగే బతుకుల్లో బాధ లేకపోతే ఆనందం విలువ కూడా తెలియదు. నువ్వు డ్రెస్సులు మారిస్తే సరిపోద్ది అనుకుంటున్నావు, కానీ కేర్ ఆఫ్ అడ్రస్ కూడా మార్చాలరా. కానీ కేర్ ఆఫ్ అడ్రస్ కూడా మార్చాలరా. ఆహా, వెదర్ ఎంత బాగుంది. ఇలా టైంలో కత్తి పడవలు చేసి కాలంలో వదిలితే సూపర్ ఉంటది. లలలా, లలలా, లాలా, లాలా. కత్తి పడవా ఇల్లు మా మహేష్ గడ్ పేక్కోసి. రే మధు, రే నిన్నే. వస్తున్నా నాన్నగారు. ఏడ్ చేస్తున్నావు అక్కడ? ఈ వెదర్ చూసాక చిన్నప్పుడు పోయం ఒకటి గుర్తొచ్చింది నాన్నగారు, అందుకే కత్తి పడవలు చేసి కాలంలో వదులుతున్నా. ఏం పోయాం రా? ఏ పిల్లలం మేము ముడుగులాం, నింగికి నేలకు నిచ్చనలం, వానొస్తే మేం గంతులు వేస్తాం, కత్తి పడవలు సూదిక చేస్తాం. చచ్చా ఆపో ఆపో. మీరే కదా నాన్నగారు సింగ్ చేయమన్నారు. చిన్న గుంటల్లాగా పనికొచ్చే పనేమన్నా చేయరా? అంటే మీతో పాటు పనికి రమ్మంటారు నాన్నగారు. అయినా నిన్ను కాదు ఆ బ్రహ్మదేవుడు అనాలి. ఏ రసమనే తింటూ రాశాడో నీ రాత ఇలా ఏడ్చింది. ఇలా టైంలో మహేష్ గారు చెప్పినట్టు కామ్గా ఉంటేనే బెటర్, లేకపోతే ఈ డిస్కషన్ మా డిస్ట్రిక్ట్ దాటేస్తుంది. అవునరా, నిన్న ఏ రోజురా? నిన్న నాన్నగారు. అమ్మ ఈ రోజు ఏం వారమే? సోమవారం రా. అయితే నేను ఆదివారం నాన్నగారు. నేను ఏ వారం అడగలేదు, ఏ రోజు అని అడిగాను. రోజా? నిన్నేం రోజు? ఫాదర్స్ డే. అది కూడా గుర్తులేదురా నీకు? కనీసం హ్యాపీ ఫాదర్స్ డే నాన్నగారని విష్ చేశారు నాకు. అనుకున్నాను నాన్నగారు మీరు నన్ను ఇలాగ అడుగుతారని అనుకున్నాను. ఫాదర్స్ డే, మదర్స్ డే ఇవన్నీ ఎవరు కనిపెట్టారు? ఇంగ్లీష్ వాళ్ళు. ఎంత నేను ఇంగ్లీష్ మీడియం చదివినంత మాత్రాన వాళ్ళు కనిపెట్టిన పండుగలన్నీ నేను చెప్పిసుకోవాలా? అయినా మీకు ఫాదర్స్ డే ఒక్కరోజు ఏంటి నాన్నగారు? ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి, ఛాన్స్ దొరికింది. ఈ రోజు మా నాన్న ఎలాగైనా పడిగారు. ఇలా రండి నాన్నగారు, ఇది చూడండి. ఫాదర్స్ డే ఒక్కరోజు మీకు విష్ చేయలేదని ఫీల్ అవుతున్నారే, కానీ రోజు బ్రష్ చేసాక నా పని ఇదే నాన్నగారు. నాన్న అష్టకం చదవకుండా నాలుక మీద ఏది పెట్టను. నాన్న అష్టకం ఏంట్రా? అదే నాన్నగారు, లింగాష్టకం లాగా నాన్న అష్టకం నేను ఒకటి రాసుకున్నాను. ఏ చదువు ఒకసారి. ఇలా ఎంకరేజ్ చేయండి, రెచ్చిపోతాను. ఓ మా నాన్న దీపం శివం శివం, అది నాకు శాపం శివం శివం. నీ అబ్బా నాన్నగారు మంచి పని చేసినా కొడతారేటండి. ఏమే ఎలాగొచ్చు చూడే. చక్కగా ఈరోజు చామంతి పూలు తెచ్చి డెకరేషన్ చేద్దాం అనుకున్నాను, అలాంటిది నా మీద చేస్తారేటండి. అమ్మో 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 రే, నీకేం పోయే కాలం పట్టుకుందిరా? నా పసుపు కుంకాల ఫోటోకి దండం వేసి దండం పెడుతున్నావు. ఈ లేడీస్ ఏటో అర్థం అవరు. పసుపు కుంకాలు కావాలంటే కిరాణా కొట్టుకు వెళ్ళొచ్చు కదా, పెళ్ళిళ్ళు చేసుకుంటారు. నిన్నేరా అనుకున్నానే, ఈడి ఒక్క పని చేయలేదేంటా అనుకున్నాను. నేను బతికుండగానే నా ఫోటో దండేసి దండం పెట్టేస్తున్నాడు కదా. నాన్నగారు తప్పుగా అర్థం చేసుకోకండి, ఇప్పుడు దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫోటోలకి దండేసి దండం పెడతాం, అంత మాత్రం వాళ్ళు చనిపోయినట్ట. చనిపోయిన ఫోటో దగ్గర దీపం వెలిగిస్తారు. ఓకే, దీపాల మీ ప్రాబ్లం ఆపిమంటారా? ఆపి తగలడు ముందు. ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. ఎందు నాన్నగారు మళ్ళీ కొట్టారు? చిన్నప్పటి నుంచి అగ్ని ఉదగానే చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్డే చెప్పడం అలవాటు అయిపోయింది. అయ్యో, ఏం పాపం చేస్తే పుట్టాడే ఈడు నాకు? ఇక్కడ పాపాలు చేస్తే పిల్లలు పుట్టేస్తారా? అయితే నాకు ఈ పాటికి ఎంతమంది పిల్లలు ఉండాలా? నాన్నగారు కొట్టే ముందు కొంచెం చెప్పుకోటండి, సడన్ కొట్టేస్తున్నారు. ఇలా సడన్ గా పుట్టినాడికి సడన్ గానే కొట్టాలరా? ఆ ఫోటో ఎక్కడి నుంచి తయారు చేసావరా? మళ్ళీ దానికి ఒకటి గోల్డ్ బార్డర్. మన నాన్న ఫోటో ఉంది కదా, మనం వర్షాల్లో తడిసిపోయింది కదా, ఎలాగో కొత్తది కట్టిస్తారు కదా అని నాన్నగారు ఫోటో ప్రింట్ వేయించి ఆ ఫ్రేమ్ షేప్ లో కట్ చేసి అంటించాను. ఇదిగా. నాకు డౌట్ లేదే, ఈ నా కడుపును పొట్టలేదు. ఏం మాట్లాడుతున్నారండి? మరి లేకపోతే ఏంటే? నాకంటూ ఓ పద్ధతి, ఓ ప్రణాళిక, ఓ విజను ఎన్నుంటాయి. ఈ నా కొడుకు ఒక్కటి కూడా నా బుద్ధులు రాలేదేంటే? అలా మీ బుద్ధులు నాకు వచ్చేలోపు మీరు గుద్దేస్తుంటే నాకు ఎలా వస్తాయి నాన్నగారే? మాట్లాడకండి మళ్ళీ. ఏడుపు ఒకటి, దొంగేట్లన్నీ ఏడ్చుకుని దొంగెదవా. అరకర రే, గుడ్డ కుక్కేస్తాను నోట్లోని. చ పదవే, మన పని చేసుకుందాం.
ఎలా మేనేజ్ చేసాం? అయినా ఏట్రా బాబు మన టైం ఇలాగుంది. ఏదో కొద్దిగా మార్కులు పెట్టేద్దామని ప్లాన్ వేసినా బెడ్స్ పడుతుంది. టైం చూసుకొని మన జాతకం ఒకసారి చూపించుకోవాలి. ఈ వర్షం ఏంటి ఇవాళ ఎలా తొల్లగొట్టేస్తుంది? ఇంక ఈ రోజు నేను మిల్లుకి వెళ్ళినట్టే. సరే కాసేపు జారబడదాం. ఏమే, నేను కాసేపు అలా జారబడతాను, వర్షం తగ్గాక లేపు. చారబడితే చారబట్టారు గాని కొంచెం తలుపు దగ్గరికి వేసుకుని చారబడండి. తలుపు దగ్గరికి వెయ్యాలా? ఎందుకు? మీ గురకు భరించలేకపోతున్నామండి బాబు. నేనా గురక పెడుతున్నానా? నేనేం గురక పెట్టను. పెట్టేది మీరు, వినేది మేము, మీకెలా తెలుస్తది? సరే, ఏదో చిన్నది వచ్చి ఉంటది అంతే కదా. ఓసి చిన్నదా, ఆ మధుగాడిని అడగండి. ఏటైందమ్మా? ఏటి డిస్కషన్? మీ నాన్నగారు అసలు గురకే పెట్టరంట, సైలెంట్ గా పడుకుంటారంట. ఎవడా చెప్పి నీ ఎదవా? నేనే చెప్పాను. మీరా? మీ గురక మీకు ఎలా తెలుస్తుంది నాన్నగారే? మీ పక్కన పడుకున్న వాళ్ళం మాకు తెలుస్తుంది మీరు ఏ రేంజ్ లో గురకెడుతున్నారు. మీ గురక్కి గురకావడ వేసి విజులు కూడా వినబట్టలేదు. నేను పెడుతుంది ఎంతైతే ఎంత చేసి చెప్తున్నారు ఇద్దరును. బిఫోరే ఐ గెస్ మీరు ఇలాగ అంటారని, అందుకే రికార్డింగ్ చేశాను. ఇనుకోండి. అబ్బా ఆపరా దాన్ని, రాత్రి అనుకుంటే మళ్ళీ పొద్దున కూడానా? మరి ఎంత దారుణంగా పెడుతున్నానేంటి? ఎవరితో డౌన్లోడ్ చేసి ప్లే చేసి నాదంటున్నావు కదరా నువ్వు. అయితే ఈసారి వీడియో తీస్తానులేండి. అయినా ఏంట్రా మీరు పొద్దుల్లా కష్టపడిన రాత్రికి ఇంటికి వచ్చి ఇంత కొరక పెడితే ఏమైంది? దానికే ఓ రాదంతం చేస్తున్నారు. రాందాంతం కాదు నాన్నగారు, ఒకసారి అమ్మ కళ్ళు చూడండి. ఏమైందే, కాటు కట్టుకున్నావా? ఇది కాటుక కాదు, కంటి కింద వచ్చిన క్యారీ బ్యాగులు. ఇంకో 2 రోజులు కానీ అది పడుకోలేదంటే మార్కెట్ కూరగాయల బ్యాగ్ బదులు దాని క్యారీ బ్యాగులు పట్టుకెళ్ళిపోవచ్చు. ఆయన గురక వల్ల నాకేనేంట్రా ఇబ్బంది పడుతుంది? నీ ఇబ్బందులు చెప్పు. ఓవర్ యాక్షన్ ఆపి నీకు ఏంటి నొప్పో చెప్పు. మనస్ఫూర్తిగా పడుకొని 3 నెలలు అవుతుంది. పడుకున్న పావు గంటకే ఇలా కూరకెట్టేస్తుంటే ఇంకెక్కడ నిద్ర? నా మొఖం నిద్ర. పోనీ కొంచెం వాల్యూమ్ తగ్గుతుంది కదా అని హాల్లోకి వచ్చి పడుకుంటే అక్కడ కూడా డిటిఎస్ సౌండ్ లాగా వచ్చేస్తుందండి. మరి అప్పుడు నన్ను లేపొచ్చు కదరా. ఆ ప్రయత్నం జరిగిందండి. ఏమండి ఏమండి? అబ్బా ఏమండి? ఇన్ని చేసినా లాగట్లేదేటే? ఎన్ని నిద్రలేని రాత్రుల్లో మీకేంటి తెలుసు నాన్నగారు? నువ్వు ఏడు పాపు. ఇప్పుడు ఏటే, నా గొరక వల్ల మీకు నిద్ర పడట్లేదు అంతే కదా. సరే వర్షం దాకని వెళ్ళి డాక్టర్ చూపించుకుంటాను. నాన్నగారు వర్షం తగ్గిపోయింది. ఏమే చూపించుకోవాలా? చూపించుకుంటే మేము కొంచెం పడుకుంటామండి. బాగా తయారయ్యారా, పదా. మా నాన్న గొరక సౌండ్ కంటే బండి సౌండ్ బాగున్నట్టు ఉంది. ఎరా నిజంగా అంత గట్టిగా గొరక పెడతాను ఏంటో నేను? లేదు నాన్నగారు, మీరు కొంచెమే పెడుతున్నారు కానీ సౌండే పెద్ద వస్తుంది. నాకేమైనా అయితే మాత్రం పశువుల డాక్టర్ దగ్గర తీసుకెళ్లిపోతాడు. ఇతనికి మాత్రం ఎంబీబీఎస్ లో ఎండీలు. ఇక్కడేంట్రా ఎంతమంది జనం ఉన్నారు? మీతో సెల్ఫీ దిగడానికి వచ్చుంటారు. నాతో సెల్ఫీ దేనికిరా? గట్టి గొరకెడుతున్నారని. ఓ పగిలిపోగలదు. ఇది ఈ రోజు అయ్యే పని కాదు గాని నడింటికి. ఏటి నడిచేది? ఈ రోజు కూడా పడుకోవద్దు మేము? ఎలాగైనా డాక్టర్ చూపించాల్సిందే ఈ రోజు. ఎంతమంది జనం ఉన్నారు కదరా. మీకెందుకు, మీరు గుండెల మీద చేసుకొని నేను తీసుకెళ్తానా? ఎలారా? మిమ్మల్ని ముందు గుండెల మీద చేసుకోమని చెప్పాను కదా నాన్నగారు, వేసుకొని చెప్తాను. ఎస్పీడీ ఎమర్జెన్సీ, ఎస్పీడీ ఎమర్జెన్సీ డాక్టర్, ఎస్పీడీ ఎమర్జెన్సీ డాక్టర్, తొందరగా అడ్లేండి. ఆ పేషెంట్ తీసుకురండి, తొందరగా తీసుకురండి. ఏంటయ్యా చూస్తున్నారు? స్ట్రెచర్ పట్టుకెళ్ళండి. ఓరే ఏడ్ చేస్తున్నావురా? ఇక్కడ స్ట్రెచర్ వచ్చింది, మీరేం మాట్లాడకుండా పడుకొని చెప్తాను. అడ్లేండి, గొరకెట్టికండి, అందరూ పారిపోతారు. రండి తీసుకురండి. ఇక్కడ పెట్టండి. నర్స్ అంటే పారాసెటమాల్ ఇంజెక్షన్లు, 4 డోలోలు, ఇంత బ్లీచింగ్ పౌడర్, 4 గ్లూకోజ్ బాటిల్స్. ఫాస్ట్ అర్జెంట్ గా తీసుకురండి. డాక్టర్ గారు అయ్యండి ఎందుకు? పేషెంట్ లేపి కూర్చోబెట్టడానికి. అయ్యండి ఎందుకండి? లేచి కూర్చోమంటే కూర్చుంటారు కదా నాన్నగారు. లేచి కూర్చోండి. ఎలా లేచాడు? పడుకోనే. మరి ఎమర్జెన్సీ అన్నారు, బయట అంతమంది ఉన్నారు. అయితే టోకెన్ తీసుకొని రావాలి లోపలికి. టోకర్లకి ఎందుకండి బాబు టోకెన్?
మా నాన్నగారు ముక్కు బొక్కలు ఎత్తి చూసి ఏదో మందులు రాసి వెళ్ళిపోతాం. పీసేస్తారు కదా, అందులో జిమ్మిక్లేం లేవు కదా. అవన్నీ నాకు తెలియదు, మా నాన్నగారితో మాట్లాడుకోండి. ఆయన ప్రొడ్యూసర్, నేను యాక్టర్. నేను డాక్టర్. మరి నాకేంటి డాక్టర్ గారు పర్సలా కనిపిస్తుంది? అదే అదే అదే, ముందు కేసు సంగతి చూద్దాం. నేను మీ కేసునే చూస్తున్నాను. అమ్మ నర్స్, నువ్వు కొంచెం పక్కకి నుంచో, అసలు పాడు పిల్లల్లా ఉన్నాడు వీడు. మంచి ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. సార్ మీరు కూర్చోండి, మీ సమస్య ఏంటో చెప్పండి. అందరికీ ఉండే సమస్యే, కొంచెం కష్టపడుతున్నాం కదా, రాత్రులకి చిన్న గురకొస్తుంది అంటే. ఏటది చిన్న గురక? ఒకసారి వినిపిస్తానేనండి. ఏ జంతువు అండి ఎంత గట్టిగా అరుస్తుంది? ఎందుకు నాన్నగారు కొట్టారు? ఎద్దవ్వా, మనిషి గొరక్కి జంతువు అరుపుకి తేడా తెలియదేట్రా నీకు? డాక్టర్ గారు, అది గొరకండి. గొరకే గొరకే, తెలుస్తుంది తెలుస్తుంది. మీరే నా పెట్టారు. అబ్బా సో నైస్ అండి, ఎంత వినసొంపుగా ఉందో. అయితే రాత్రి మా ఇంటికి వచ్చి పడుకో. అయితే నేను మా అమ్మ బొంత తట్టుకుని మీ ఇంటికి వెళ్ళిపోతాం. ఎందుకులే బాబు, మీ నాన్నగారికి మంచి మెడిసిన్ రాస్తాను, ఎవరింట్లో వాళ్ళు ప్రశాంతంగా పడుకుందాం. తొందర రాయండి. ఇదిగోండి, రోజు పడుకునే ముందు ముక్కులో 2 చుక్కలు వేసుకోండి, తగ్గుతుంది. గ్యారంటీగా తగ్గుతుందా డాక్టర్? మాక్సిమం తగ్గిపోవాలి, తగ్గలేదు అనుకోండి ఆపరేషనే. ఆపరేషనా? నాన్నగారు ఏంటండి అంతలాగా ఆలోచించేస్తున్నారు? ఆ డాక్టర్ ఏంట్రా ఆపరేషన్ అంటాడు? ఆ ఆపరేషన్ అంటే ఏడ్ చేస్తాడంటావు? ఇంకేటో ముక్కు తీసేస్తాడు. ముక్కు తీసేస్తే ఎలారా? మరి గాలి ఎలా పీల్చుకుంటాను? ఓ సైకిల్ పంపు కొనుక్కొని నోట్లో పై పెట్టుకుని పిచ్చి పిచ్చుకొని కొట్టుకోవడమే. అన్ని అపశకునపు మాటలే, ఎదవాని ఎదవా. నాన్నగారు ఉన్న పాసిబిలిటీ చెప్పానండి. దేవుడా, ఎలాగనే చుక్కల మంతో నాకు గురక తగ్గేటట్టు చూడు. పదా. రమేష్, ఏరా బాగున్నావా? చాలా రోజులకి. ఏంటి ఎలాగొచ్చావు? కొంచెం ఒంట్లో బాగాలేదురా, డాక్టర్ చూపించుకుందామని. ఈ అబ్బాయి ఈయన వంశవృక్షాన్ని. తొక్కలే, ఈడో కలుపు మొక్క. ఈయన్ని పెంచడం అంటకన్నా బొక్క. అంటే నీ కొడుకన్నమాట. నాన్నగారు చిన్న మాట, అంకుల్కి స్ట్రైట్ గా నా కొడుకు అని చెప్పొచ్చు కదా. కలుపు మొక్క పెంచడం బొక్క అని పనికి మళ్ళీ పోయేం అవసరమా? నువ్వు తిన్నంగా చెప్పావేట్రా? వంశవృక్షం అంట, వంశవృక్షం. అవునరా, నువ్వెందుకు హాస్పిటల్కి వచ్చావు? అంటే అది మా వాడికి ఒంట్లో బాలేదంటే. దొరికాడు మా నాన్న. అబ్బాయి నా ఉంటే అంకుల్ బ్రహ్మాండంగా ఉంది. మా నాన్నగారు ముక్కులోనే ఏదో గందరగోళంగా ఉంది. నీ ముక్కులోనా? నీ ముక్కు కేటైందిరా? ఇగో సరేనండి. అబ్బా ఏట్రా ఈ సౌండ్? ఏ జంతు అరుపుది? మీ ఫ్రెండ్ జంతువుది. ఏటే? మా నాన్నగారిది. రాత్రిపూట పడుకునేటప్పుడు చిన్న గురకెడుతున్నారు అంతే, అది చూపించుకోవడానికి వచ్చాం. ఏటి అది గురక? అలా పెడుతున్నావేట్రా? మా చెల్లెమ్మ ఎలా పడుకుంటుంది నీ పక్కన? ఏం చెప్పమంటారు అంకుల్, నిద్ర లేని మా అమ్మ కళ్ళ కింద నలుపును చూసి కాజల కాటికి ఏడకి రమ్మని అడుగుతున్నారు. నిద్ర లేక మా అమ్మ ఏడుతుంటే ఏడకి రమ్మంటారని నేనే దెబ్బలాడి పంపించాను. పెద్ద సమస్య. మరి మందులు ఏమైనా ఇచ్చాడా? చుక్కల మంది ఇచ్చాడు, తగ్గపోతే ముక్కు కోసేస్తాడట. ముక్కు కోసేస్తే మరి గాలి పీల్చుకోవడం ఎలారా? ఇంకేటుంది, సైకిల్ పంపు పట్టుకొని. నోరు ముయిరా రేయ్, ఆడు చెప్తున్నావని సొల్లే గాని నువ్వు ముందు బయలుదేరు. అది కాదురా, అంతలా కొరకెడతాను. ఒరే, నువ్వు వెళ్తావా? రాత్రి మీ ఇంటికి వచ్చి పడుకోమంటావా? అమ్మో వద్దులే, నాకెందుకు వచ్చింది? ఎదవ్వా, అందరి దగ్గర నా పరువు తీస్తున్నావు కదరా. మీరు గురక తీసినప్పుడు నేను ఏంటో అన్నాను నాన్నగారు, మాట్లాడితే కొట్టేస్తున్నారు. నోర్మయ్, పద ముందు. ప్రతి ఓడికి చిన్న ఇది దొరికితే చాలు మేతకెక్కిపోతాడు. ఎరా కూర్చున్నావా? కూర్చున్నాను నాన్నగారు. నిన్ను దిగురా, నువ్వు దిగు ముందు. నాన్నగారు చూసుకోకుండా ప్లే అయిపోయిందండి. ముందు దాన్ని డిలీట్ చేయి, నువ్వు ముందు. అయ్యి డిలీట్ చేస్తున్నాను. ఏమండి చూపించారా? ఏమన్నారు డాక్టర్ గారు? చొక్కల మంది ఇచ్చారు, ఇంకా తగ్గపోతే ముక్కు కోసేస్తారట. ముక్కు కోసేస్తారా? ముక్కు కోసేస్తే మరి గాలి ఎలా పీల్చుకుంటారండి? ఏమైందండి? చెత్త నా కొడుకు, అందరి దగ్గర నా పరువు తీస్తున్నాడు. ఏమండి వాడి సంగతి వదిలేయండి, డాక్టర్ ఏమన్నారు? ఇదిగోటే తల్లి, చొక్కల మంది ఇచ్చాడు, ఇది వేసుకుంటే తగ్గుతుందట్లే, ప్రశాంతంగా పడుకుందు. మీ గురించే కదండి, ఎందుకలా సీరియస్ అయిపోతున్నారు? అవునవును, అందరూ నా గురించి పట్టించుకునే వాళ్లే. ఎవరి పని ఆడు చేసుకోండి. ప్రపంచంలో ఎవరు గొరకెట్టినట్టే. మంచి హీట్ మీద ఉన్నాడు మా నాన్న, కాసేపు బాత్రూమ్ లోకి వెళ్ళి కూర్చొని వచ్చేస్తే బెటర్. ఏటెవరు పలకట్లేదు? కమాన్ గైస్, లోపలికి వెళ్దాం. అంకుల్ గారే
మధు ఏట్రా మధుగాడు ఉన్నాడు అంకుల్. బాత్రూంలోకి వెళ్ళాడు, వస్తాడు, వెయిట్ చేయండి. సరేనా అంకుల్, మీరు ఎలాగంటే అలాగా. ఎంతసేపట్లో వస్తాడు అంకుల్? లోపలికి వెళ్ళి లాగెత్తు కూర్చుంది ఆడు. నన్ను అడుగుతావేట్రా? ఆడికి మధ్యాహ్నం ఫుడ్ పెట్టింది మీరే కదా అంకుల్. ఎక్స్ట్రాలు చేయకురా రే, వెయిట్ చేయి. ఒరే మహేష్, మధుగాడు ఏదో గ్రూప్ లో మెసేజ్ పెట్టాడు చూడు. అవునరా, ఏదో ఆడియో మెసేజ్ లాగా ఉంది. ఏది నీ ఫోన్ లో డౌన్లోడ్ చేసి మేమందరూ డౌన్లోడ్ చేసుకోవడం ఎందుకు? మళ్ళీ డేటా బొక్క. నీ కొట్లో చెయ్యి వ్యాపారం. ఓడి అమ్మ, ఏ జంతువు వరపురా ఇది? నాకెందుకో ఎలుగుబంటి అనిపిస్తుంది. లేదురా, ఇది దానికంటే దారుణంగా ఉంది. నాకు తెలిసి డైనోసార్ ఏమైనా అయ్యి ఉంటదంటావా? మరీ ఘోరంగా ఉందిరా బాబు. అయినా ఇది మధుగాడు మన గ్రూప్ లో ఎందుకు ఎట్టాడంట? మళ్ళీ ఒకసారి ప్లే చేద్దాం ఆగి. ఓడి అమ్మ చంపేశారు కదరా. ఆపండ్రా. ఒరే ఒరే, ఏట్రా ఇది? ఏ జంతువు వరపురా? తర్వాత చెప్తానరా బాబు, మీరు వెళ్ళండి బాబు. ముందే అలా కాదురా, బయటకు వెళ్దామని వచ్చాం. ముందు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. ఓకే రండ్రా. నీ అబ్బా అందరికి ఆడియో రికార్డు పంపుతావరా? రీచ్ చేయమన్నాను కదరా, నా పరువు తీస్తున్నావు కదరా. శ్రీనివాస తండ్రి, ఎలాగైనా గొరక తగ్గిపోయేలా చూడు. వినాయక, ఎలా అయినా మా నాన్న గొరక తగ్గిపోయేలా చూడు. ఇలా తగ్గిపోగానే తిరుపతి తీసుకొచ్చి గుండు కొట్టించేస్తాను. ఒరే, తిరుపతిలో ఉండేది వెంకటేశ్వర స్వామిరా, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? బాబా కొంచెం ఈ రోజైనా నిద్ర ప్రసాదించండి స్వామి. మా ఆయన గురక పెట్టకుండా చూడు. ఏమే, నేను పడుకుంటున్నాను. ఆ సరేనండి. నువ్వు ఇంకా పడుకోవా? కొన్ని సామాన్లు ఉన్నాయండి, తోమేసి పడుకుంటాను. సరే, నేను పడుకుంటున్నాను అయితే. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఒరే మధు, ఏం నాన్నగారు? ఇంకా పడుకోవా? పడుకుంటాను నాన్నగారు. మరి పడుకో. పడుకుంటాను. చుక్కల మందు వేసాను, గొరక వస్తుందో లేదో కొంచెం గమనించు. ఒకవేళ వస్తే వెంటనే లేపు. సరే నాన్నగారు, పడుకోండి. ఎరా పెడుతున్నానా? లేదు నాన్నగారు, పెట్టట్లేదు. తగ్గినట్టుంది. మధు పెడుతున్నానా? లేదు నాన్నగారు, పెట్టట్లేదు. సూపరు. ఎరా పెడుతున్నానేటి? నాన్నగారు, మీరు ఇప్పుడే పడుకున్నారండి. పడుకోకుండా తెలిగేస్తుండి పెడతానా అంటే నేనేటి చెప్తాను. మీరు ముందు పడుకోండి. ఏట్రా అరుస్తున్నావేట్రా? పడుకోండి నాన్నగారు. తగ్గినట్టుంది. అమ్మా రామచంద్ర. మళ్ళీ మొదలెట్టారా? ఈయన పెట్టట్లేదే, మరి సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? రామచంద్ర ప్రభు, ఇప్పుడు వీడు మొదలు పెట్టాడా? ఎరా ఎక్కావా? ఎక్కాను నాన్నగారు, భలే మెత్తగా ఉంది బండి. ఎక్కెక్కు. థ్యాంక్స్ నాన్నగారు. థ్యాంక్స్ దేనికిరా? నేను ఎక్కించుకొని తిప్పడమే గాని నన్ను ఇలా ఎక్కించుకొని ఎవరూ తిప్పలేదు నాన్నగారు. ఎరా పోత్రమా, నేను కాలేజ్ లో దింపాలన్నా, కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా ఈ బండి మీద కదా తిప్పాను. అదే నాన్నగారు, కానీ ఇవాళ ఏదో కొత్తగా ఉంది అంటున్నాను. ఓహో అదే, మెత్తగా ఉంటదని కొత్త సీట్ వేయించాను రా. నువ్వు గాని బండి మీద చెయ్యేసావంటే చెయ్యి నరికేస్తాను. రే మధు, నాన్నగారు నాకు డౌట్ రా. అయ్యో అడగండి నాన్నగారు. ఈ 3 రోజుల నుంచి చూస్తున్నాను, నీ దగ్గర ఏంట్రా కొత్తగా ఏదో వాసన వస్తుంది. తెలియకుండా మందు గట్ర వేసేస్తున్నావా? మందా? ఏం మందు నాన్నగారు? సాయంత్రం అయితే సందులో దూరు తాగుతారు కదరా, ఆ మందు. అయ్యో, తెల్లవారు తీర్థం తప్ప సాయంత్రం అలాంటివి పుచ్చుకోను నాన్నగారు. నమ్మొచ్చా? నిర్మోహమాటంగా నమ్మొచ్చు నాన్నగారు. నాకు ఇంకో డౌట్ రా. అయ్యో, సంకోచించకుండా అడగండి నాన్నగారు. పొద్దున్నే 11 అయినా పాస్మోహంతో ఉండేవాడివి, ఈ మధ్య ఏంట్రా నేను కూడా పళ్ళు నోక ముందే లేచి పూజ చేసేస్తున్నావు? ఎవరిని కాకపడతావని? అయ్యో నాన్నగారు, పొద్దున్నే లేచి ఆ భగవంతుడికి పూజ చేస్తే పరమాత్మకు దగ్గరగా అవ్వచ్చు నాన్నగారు. ఈ మధ్య ఆత్మలో పోతాను సినిమాకి వెళ్ళావేట్రా? నా స్వామి నాకు తోడుండగా అవి నన్నేం చేయగలవు నాన్నగారు? నిజమేరా, ఆయన నిన్నేటి చేయలేవు, నువ్వే వాటిని ఏటోటి చేసేయాలి. ఇంకో డౌట్ రా. అడగండి నాన్నగారు. మీ అమ్మ ఏటోడినా వంకలు పెట్టుకుని తినేస్తున్నావంట, ఏంటి సంగతి? అమ్మ చేసిన అమృతాన్ని ఎవరైనా వద్దంటారా? పాపం చుట్టుకోదు. నువ్వు అంత స్వచ్ఛంగా మాట్లాడకరా, నా చెవికి ఎక్కట్లేదు. సూత్రాను ఈ మధ్య బూతులు కూడా వినిపించట్లేదు ఈ నోటి నుంచి. అమ్మో, నా నోటి నుండి బూతులా? కవితలను చెప్పగలను గాని బూతులు నా వల్ల కాదు నాన్నగారు. నువ్వు ఇప్పుడు నీ మూతి ముయ్యకపోతే నేను మాట్లాడతాను రా. వీడికి ఏటో అయ్యింది. నా కొడుకు గురించి మీ అందరికీ బాగా తెలుసండి, కొత్తగా నేనేం చెప్పాలి? రోజు ఏదో ఒక సమస్యతో నా బీపీ పెంచేస్తుంటాడు. వాడికి ఇకనైనా బాధ్యతలు తెలిసి రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానండి. చదువుల్లో సొంతం వద్దు, అయినా మాట్లాడడానికి వచ్చేస్తున్నాడు మన మధు. దోలు తీరింది అదొకే. వీడు కోతేసాలు చూస్తే కోతికి కూడా కోపం వచ్చేస్తుందా మరి? ఇప్పుడు వీడికి మా నాన్న చేతిలో దెబ్బలు గ్యారంటీ. ఏటి మాట్లాడుతూ మాట్లాడు.
ఓం గణేశాయ నమః. మా నాన్నగారి గురించి కొత్తగా ఏం చెప్పాలండి, ఆయనను మీరు రోజు చూస్తూనే ఉంటారు. నేనే కాదు, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు వాళ్ళ తండ్రిని చూస్తూనే ఉంటారు. మనం కళ్ళు తెరవగానే అమ్మను చూస్తాం, కానీ పెరిగే కొద్దీ కన్నార్పకుండా తండ్రినే చూస్తాం. తను కష్టాన్ని కౌగిలించుకొని మన ఇష్టాలను తీరుస్తాడు, తన ఇష్టాన్ని దూరం చేసుకొని మన కష్టాలను కడతీరుస్తాడు. సంపాదన తనదైనా ఖర్చు మన కోసం పెడతాడు, కష్టం మనదైతే కన్నీరు తాను పెడతాడు. తండ్రి ఎంత సంపాదించాడు అన్నది ముఖ్యం కాదు, మనల్ని ఎంత బాగా పెంచగలిగాడు అన్నదే ముఖ్యం. మా నాన్నగారికి పొదుపు ఎక్కువే, డబ్బును దాచినంత భద్రంగా నా మీద ప్రేమను కూడా దాచేస్తుంటారు. నా అవసరాలు తీర్చలేదని మీ మీద ఎన్నోసార్లు కోప్పడ్డాను నాన్నగారు, కానీ ఇన్ని సంవత్సరాలుగా మీకు నచ్చినట్టు నేను ఒక్కరోజు కూడా లేనని ఇప్పుడే అర్థమైంది. నన్ను క్షమించండి నాన్నగారు. మా నాన్నగారికి కోపం ఎక్కువే, కానీ నన్ను భరిస్తున్న ఆయనకి ఓపిక కూడా ఎక్కువే. ఇలాంటి తండ్రికి కొడుకుగా పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. పితృదేవో భవ. నానా వినాలా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.